everyone, welcome to our channel Learn with Lahima. Today's videoలో anyhow అనే వర్డ్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఎలాగైనా నేను ఈ పని పూర్తి చేస్తాను. ఎలాగైనా నేను ఈ పని పూర్తి చేస్తాను. సో ఇలా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఎనీహౌ. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ ఎనీహౌ. ఎనీహౌ అంటే ఎలాగైనా. ఫర్ ఎగ్జాంపుల్, I will finish this work anyhow even if I have to stay up all night. సో దీని మీనింగ్ ఏంటంటే రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చినా ఎలాగైనా నేను ఈ పని కంప్లీట్ చేస్తాను, పూర్తి చేస్తాను అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా మేము సమయానికి చేరుకుంటాము. ఎలాగైనా మేము సమయానికి చేరుకుంటాము. దీనిని ఇంగ్లీష్లో we will reach on time anyhow. We will reach on time anyhow. For example, we will reach on time anyhow because we started early. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మేము ముందుగానే బయలుదేరాం కాబట్టి మేము ఎలాగైనా సమయానికి చేరుకుంటాము. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా అతన్ని కలవాలి. ఎలాగైనా అతన్ని కలవాలి. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ హ్యావ్ టు మీట్ హిమ్ ఎనీహౌ. I have to meet him anyhow. For example, I have to meet him anyhow before the meeting begins. I have to meet him anyhow before the meeting begins. సో దీనిని తెలుగులో ఏ విధంగా చెప్పాలంటే సమావేశం ప్రారంభమయ్యే ముందు అతన్ని ఎలాగైనా కలవాలి. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను. ఎలాగైనా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను. సో దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్ ఎనీహౌ. ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్ ఎనీహౌ బై స్టడీయింగ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు చదివి ఎలాగైనా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాను అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా నిజం బయటపడుతుంది. ఎలాగైనా నిజం బయటపడుతుంది. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే The truth will come out anyhow. The truth will come out anyhow. ఎలాగైనా నిజం బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, the truth will come out anyhow in the end. The truth will come out anyhow in the end. చివరకు వచ్చేసరికి నిజం ఎలాగైనా బయటపడుతుంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం కావాలి. ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం కావాలి. సో దీనిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వాంట్ దిస్ జాబ్ ఎనీహౌ. ఐ వాంట్ దిస్ జాబ్ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ దిస్ జాబ్ ఎనీహౌ బికాస్ ఇట్ ఈస్ మై డ్రీమ్. ఐ వాంట్ దిస్ జాబ్ ఎనీహౌ బికాస్ ఇట్ ఈస్ మై డ్రీమ్. ఇది నా కల కాబట్టి ఎలాగైనా నాకు ఈ ఉద్యోగం కావాలి. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా ప్రయత్నించు. ఎలాగైనా ప్రయత్నించు. సో దీనిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ట్రై ఎనీహౌ. ట్రై ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, ట్రై ఎనీహౌ అంటిల్ యూ సక్సీడ్. ట్రై ఎనీహౌ అంటిల్ యూ సక్సీడ్. నువ్వు విజయం సాధించేంత వరకు ఎలాగైనా ప్రయత్నించు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా ఆమె వస్తుంది. ఎలాగైనా ఆమె వస్తుంది. సో దీనిని ఇంగ్లీష్లో షీ విల్ కమ్ ఎనీహౌ. షీ విల్ కమ్ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, she will come anyhow after finishing her work. She will come anyhow after finishing her work. ఆమె పని పూర్తయినాక ఎలాగైనా ఆమె వస్తుంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా మేము గెలుస్తాము. ఎలాగైనా మేము గెలుస్తాము. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే we will win anyhow. We will win anyhow. For example, we will win anyhow if we work together. We will win anyhow if we work together. మనం కలిసి పని చేస్తే ఎలాగైనా మనం గెలుస్తాము అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా నాకు చెప్పు. ఎలాగైనా నాకు చెప్పు అంటూ ఉంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో టెల్ మీ ఎనీహౌ. టెల్ మీ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ ఎనీహౌ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం. టెల్ మీ ఎనీహౌ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం. ఏమైనా సమస్య ఉంటే నాకు ముందుగానే ఎలాగైనా నాకు చెప్పు అని అర్థం. సో ద నెక్స్ట్ వన్, ఎలాగైనా నేను వస్తాను. ఎలాగైనా నేను వస్తాను. దీనిని ఇంగ్లీష్లో
I will come anyhow. I will come anyhow. For example, I will come anyhow no matter how busy I am. I will come anyhow no matter how busy I am. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఎలాగైనా నేను వస్తాను అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా ఆమెను ఒప్పిస్తాను. ఎలాగైనా ఆమెను ఒప్పిస్తాను. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ కన్విన్స్ హెర్ ఎనీహౌ. ఐ విల్ కన్విన్స్ హెర్ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, I will convince her anyhow with patience. I will convince her anyhow with patience. ఓపికతో ఆమెను ఎలాగైనా ఒప్పిస్తాను. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరిస్తాం. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే we will solve this problem anyhow. We will solve this problem anyhow. For example, we will solve this problem anyhow together. We will solve this problem anyhow together. మనం కలిసి ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరిస్తాం అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా డబ్బు సమకూరుస్తాను. ఎలాగైనా డబ్బుని సమకూరుస్తాను. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ అరేంజ్ ద మనీ ఎనీహౌ. ఐ విల్ అరేంజ్ ద మనీ ఎనీహౌ. ఫర్ ఎగ్జాంపుల్, I will arrange the money anyhow before tomorrow. I will arrange the money anyhow before tomorrow. రేపటిలోగా ఎలాగైనా డబ్బుని సమకూరుస్తాను అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా అతను తిరిగి వస్తాడు. ఎలాగైనా అతను తిరిగి వస్తాడు. సో ఈ విధంగా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో he will return anyhow. He will return anyhow. For example, he will return anyhow after completing his work. He will return anyhow after completing his work. అతని పని పూర్తయినాక ఎలాగైనా అతను తిరిగి వస్తాడు. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నాకు కాల్ చేయు. ఎలాగైనా నాకు కాల్ చేయు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కాల్ మీ ఎనీహౌ. కాల్ మీ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా మర్చిపోవద్దు. ఎలాగైనా మర్చిపోవద్దు అంటూ ఉంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ ఫర్గెట్ ఎనీహౌ. డోంట్ ఫర్గెట్ ఎనీహౌ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా మాకు తెలియచేయండి. ఎలాగైనా మాకు తెలియజేయండి. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇన్ఫార్మ్ us ఎనీహౌ. ఇన్ఫార్మ్ us ఎనీహౌ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నేను సహాయం చేస్తాను. ఎలాగైనా నేను సహాయం చేస్తాను. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ హెల్ప్ యూ ఎనీహౌ. ఐ విల్ హెల్ప్ యూ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. ఎలాగైనా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. సో దీనిని ఇంగ్లీష్లో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఎనీహౌ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా ప్రశాంతంగా ఉండు. ఎలాగైనా ప్రశాంతంగా ఉండు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే స్టే కామ్ ఎనీహౌ. స్టే కామ్ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నీ లక్ష్యాన్ని చేరుకో. ఎలాగైనా నీ లక్ష్యాన్ని చేరుకో. సో దీనిని ఇంగ్లీష్లో అచీవ్ యువర్ గోల్ ఎనీహౌ. అచీవ్ యువర్ గోల్ ఎనీహౌ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా ముందుకు సాగు. ఎలాగైనా ముందుకు సాగు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే మూవ్ ఫార్వర్డ్ ఎనీహౌ. మూవ్ ఫార్వర్డ్ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నీ కలను నెరవేర్చు. ఎలాగైనా నీ కలను నెరవేర్చు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఎనీహౌ. ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నాకు సమాచారం ఇవ్వు. ఎలాగైనా నాకు సమాచారం ఇవ్వు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే గివ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఎనీహౌ. గివ్ మీ ద ఇన్ఫర్మేషన్ ఎనీహౌ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా అతన్ని ఆపు. ఎలాగైనా అతన్ని ఆపు అంటూ ఉంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే స్టాప్ హిమ్ ఎనీహౌ. స్టాప్ హిమ్ ఎనీహౌ. సి ద నెక్స్ట్ వన్. ఎలాగైనా నేను నేర్చుకుంటాను.
ఎలాగైనా నేను నేర్చుకుంటాను. సో దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ లెర్న్ ఇట్ ఎనీహౌ. ఐ విల్ లెర్న్ ఇట్ ఎనీహౌ. ఓకే. సో ద నెక్స్ట్ వన్ ఎలాగైనా నన్ను కలువు. ఎలాగైనా నన్ను కలువు. సో దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే మీట్ మీ ఎనీహౌ. మీట్ మీ ఎనీహౌ. సో ద నెక్స్ట్ వన్ ఎలాగైనా మనం విజయం సాధిస్తాం. ఎలాగైనా మనం విజయం సాధిస్తాం. సో దీనిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలంటే వి విల్ సక్సీడ్ ఎనీహౌ. వి విల్ సక్సీడ్ ఎనీహౌ. ఎలాగైనా మనం విజయం సాధిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.